మీకు మెటీరియల్ కనిపిస్తుందమ్మా? షేర్ స్క్రీన్ అవుతా ఉందా? ఏమా వినిపిస్తోందా వాయిస్? ఎస్ మేడం. ఓకే. మీకు ఇందులో అమ్మ ఫ్రేమ్స్ ఫార్మ్స్ పెయింటింగ్ ఉంది. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ ఈ యూనిట్లో. అది ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్ అబౌట్ ఫ్రేమ్స్. ఇక్కడ చూడండి, ఫ్రేమ్స్ ఫార్మ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇవి రెండు మీకు కొత్త అనమాట. అవన్నీ మీరు HTML లో నేర్చుకుంటారు. ఒకసారి ఇమేజెస్ చెప్పేసి రిపీట్ చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. ఇక్కడ చూడండి, రైట్ అబౌట్ ఫార్మ్స్. ఓకేనా? ఫార్మ్స్ అంటే HTML ఫార్మ్స్ ఆర్ యూజ్ టు యాడ్ అన్ ఎలిమెంట్ డైరెక్ట్లీ అండ్ ఆల్సో యూజ్ టు సబ్మిట్ ద డేటా టు ద సర్వర్ బై ద యూజర్. ఇక్కడ ఫార్మ్స్ అంటే ఏంటంటే HTML ఫార్మ్స్ యూజ్ టు యాడ్ ఎలిమెంట్ డైరెక్ట్లీ, అంటే మనం ఏమన్నా డేటా ఎంటర్ చేయాలంటే డైరెక్ట్గా ఎంటర్ చేయొచ్చు. అండ్ ఆల్సో యూజ్ టు సబ్మిట్ ద డేటా సర్వర్ కూడా డైరెక్ట్గా చేయొచ్చు. బై ద యూజర్ మనం ఏమైనా డేటా ఎంటర్ చేయొచ్చు, సర్వర్కే డేటా డైరెక్ట్గా కూడా పంపించవచ్చు. దాన్ని ఫార్మ్స్ అంటాం అన్నమాట. ద ఫార్మ్ కంటైన్స్ ఫార్మ్ ఎలిమెంట్స్ ఆర్ కంట్రోల్ లైక్ టెక్స్ట్ ఫీల్డ్స్, టెక్స్ట్ ఏరియా ఫీల్డ్స్, డ్రాప్ డౌన్ మెనూస్, రేడియో బటన్స్, చెక్ బటన్స్ ఎక్సెట్రా. ఇక చూడండి, ఫామ్లో ఏముంటాయి అంటే ఫామ్ ఎలిమెంట్స్ కంటైన్స్ లైక్ టెక్స్ట్ ఫీల్డ్స్, టెక్స్ట్ బాక్సెస్ ఉంటాయి కదా, అవి టెక్స్ట్ ఏరియా ఫీల్డ్స్, డ్రాప్ డౌన్ మెనూస్, రేడియో బటన్స్, చెక్ బాక్సెస్ ఇవి ఉంటాయి అన్నమాట. First, what is form? HTML forms are used to add elements directly and also used to submit the data to the server by the user. HTML forms అనేటివి ఎందుకు యూస్ చేస్తారు? టు యాడ్ ఎలిమెంట్ డైరెక్ట్లీ అనమాట. అండ్ ఆల్సో యూజ్ టు సబ్మిట్ ద డేటా సర్వర్కి డైరెక్ట్గా సబ్మిట్ చేయడానికి యూజర్ యూజర్ సబ్మిట్ చేయడానికి కన్వీనియంట్గా ఉండేటివి ఫార్మ్స్ అనమాట. The form contains form elements or controls like text fields, text area fields, drop down menus, radio buttons, check boxes. Many examples వస్తాయన్నమాట ఫార్మ్స్ అంటే ఏంటివి. క్రియేటింగ్ ఫార్మ్స్. ఎలా ఫార్మ్స్ మనం క్రియేట్ చేస్తాము? మనం ఇక్కడ చూడండి, ఫార్మ్ ట్యాగ్ ఇన్ HTML. ద ఫార్మ్ ట్యాగ్ ఈజ్ యూజ్ టు క్రియేట్ ఏ ఫార్మ్. ఫార్మ్ అని మనము ఎంటర్ చేస్తామన్నమాట. ఓకేనా? ఎందుకు యూజ్ చేస్తామంటే టు క్రియేట్ ఏ ఫార్మ్ అని. ఫార్మ్ అనేది ఫామ్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ సింటాక్స్. ఫార్మ్ యాక్షన్ URL మెథడ్ ఈక్వల్స్ టు పోస్ట్ గెట్ /form. ఇక్కడ వచ్చేసి వేర్ యాక్షన్ ఇట్ స్పెసిఫైస్ వేర్ టు సెండ్ ద ఫార్మ్ డేటా వెన్ ఏ ఫార్మ్ ఈజ్ సబ్మిటెడ్. ఇక్కడ చూడండి, యాక్షన్ అంటే ఇట్ స్పెసిఫైస్ వేర్ టు సెండ్ ద ఫార్మ్ డేటా వెన్ ఏ ఫార్మ్ ఈజ్ సబ్మిటెడ్. ఇక్కడ చూడండి, యాక్షన్ అంటే ఏంటంటే ఇట్ స్పెసిఫైస్ వేర్ టు సెండ్ ద ఫార్మ్ డేటా వెన్ ఏ ఫార్మ్ ఈజ్ సబ్మిటెడ్ అప్పుడు ఎక్కడ సబ్మిట్ చేస్తున్నాము డేటా అనే దాన్ని యాక్షన్ అనమాట. మెథడ్ అంటే స్పెసిఫైడ్ HTTP మెథడ్ టు యూజ్ సెండింగ్ ఫ్రమ్ ద ఫార్మ్ డేటా. ఎలా పంపిస్తాము డేటాని. నెక్స్ట్ గెట్ అంటే రిక్వెస్ట్ డేటా ఫ్రమ్ స్పెసిఫైడ్ రీసోర్స్, పోస్ట్ సబ్మిట్ ద డేటా టు స్పెసిఫైడ్ రీసోర్స్. ఇది గెట్ అంటేమా ఎక్కడికి డేటా ఫ్రమ్ ఎక్కడికి రీసోర్స్, ఎక్కడ ఉంది. పోస్ట్ అంటే సబ్మిట్ డేటా స్పెసిఫైడ్ రీసోర్స్ ఎక్కడికి పోతుంది. గెట్ అంటే ఎక్కడికి పంపిస్తాను, పోస్ట్ అంటే ఎక్కడికి వెళ్తుంది అని. ఓకేనా? నెక్స్ట్ ఇన్పుట్ ట్యాగ్ అంటే ద ఇన్పుట్ ట్యాగ్ ఈజ్ యూజ్ టు సెలెక్ట్ యూజర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్సో యూజ్ టు క్రియేట్ ఏ టెక్స్ట్ బాక్స్. ఇన్పుట్ అనేది ట్యాగ్ అనమాట. యూజర్ ఇన్ఫర్మేషన్ క్రియేట్ టెక్స్ట్ బాక్స్ చేయడానికి పాస్వర్డ్, చెక్ బాక్స్, రేడియో బటన్స్, సబ్మిట్ బటన్, రీసెట్ బటన్ ఇవన్నీ చేయడానికి ఇన్పుట్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ సింటాక్స్. ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్, పాస్వర్డ్, చెక్ బాక్స్, రేడియో, సబ్మిట్. ఇక్కడ చూడమ్మా, నేమ్ ఈక్వల్స్ టు స్ట్రింగ్, వాల్యూ స్ట్రింగ్. ఇక్కడ చూడమ్మా, టైప్ ఇట్ స్పెసిఫై ద టైప్ ఆఫ్ ఎలిమెంట్. నేమ్ ఇట్ టైప్ అంటే ఇట్ స్పెసిఫై ద టైప్ ఆఫ్ ఫామ్ అని, ఏ టైప్ ఆఫ్ ఫామ్ అని. నేమ్ అంటే ఇట్ స్పెసిఫై ద నేమ్ ఆఫ్ ద ఫామ్ ఎలిమెంట్ అని. వాల్యూ అంటే ఇట్ స్పెసిఫై ద డిఫాల్ట్ వాల్యూ టు ఫామ్ ఎలిమెంట్. ఇది డిఫాల్ట్ వాల్యూ ఏది అని. ఇక్కడ చూడమ్మా, టెక్స్ట్ ఎందుకు యూజ్ చేస్తారు? ఇట్ ఈజ్ యూజ్ టు ఎంటర్ ఏ సింగిల్ లైన్ టెక్స్ట్ యూజ్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇఫ్ ద వాల్యూ ఈజ్ గివెన్ దెన్ ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ డిఫాల్ట్ వాల్యూ. చూడమ్మా, సింటాక్స్
Input type equals to text, name equals to name, value equals to value. Next password చూడండి, it is also used to enter a single line text, but the text is marked with input type, password, name, password, value, password అని ఇవ్వాలి. నెక్స్ట్ రేడియో బటన్ ఎలా ఇస్తాము? It is used to create a radio button that accepts to select one option from a set of options. Syntax వచ్చేసి input type radio, name equals to name, value checked. Next one, దేనికి ఇన్పుట్ టైప్ ఏ టైప్ పాస్వర్డ్ అది రేడియో బటన్ అది ఇవ్వాలి, నేమ్ ఇవ్వాలి, వాల్యూ ఇవ్వాలి. చెక్ అంటే ఆటోమేటిక్గా అదే చెక్ అయ్యి ఆటోమేటిక్గా సెలెక్ట్ అయ్యి వచ్చేస్తుంది అన్నమాట. చెక్ బాక్స్ అంటే ఇట్ ఈస్ యూజ్ టు క్రియేట్ ఏ చెక్ బాక్స్ దట్ యాక్సెప్ట్ టు సెలెక్ట్ మల్టిపుల్ ఆప్షన్స్ ఫ్రమ్ ఏ సెట్ ఆఫ్ ఆప్షన్స్. చెక్ బాక్సెస్ అంటే మల్టిపుల్ ఆప్షన్స్ అన్నమాట. ద సింటాక్స్ ఇన్పుట్ చెక్ బాక్స్ నేమ్ వాల్యూ చెక్డ్. ఇక్కడ వచ్చేసి మరి రేడియో బటన్ అంటే మేలా ఫీమేల్ అన్నప్పుడు ఒకటే చెక్ చేస్తాం, చెక్ బాక్సెస్ ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ వాల్యూ చెక్ చేస్తాం అనమాట. నెక్స్ట్ సబ్మిట్. సబ్మిట్ వచ్చేసి ఇట్ ఈస్ యూజ్ టు క్రియేట్ సబ్మిట్ బటన్. ఇట్ ఈస్ సబ్మిట్ బటన్ క్రియేట్ చేయడానికి సబ్మిట్ అనేది యూజ్ చేస్తారు. ఇట్ ఈస్ యూజ్ టు సెండ్ డేటా టు ద సర్వర్. ఆ బటన్ క్లిక్ చేస్తే సర్వర్కి డేటా వెళ్తుంది. సింటాక్స్ ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు సబ్మిట్, నేమ్ ఈక్వల్స్ టు నేమ్, వాల్యూ ఈక్వల్స్ టు వాల్యూ. రీసెట్ చూడండి మా, it is used to create a reset button. It is used to clear the form data. Syntax input type equals to reset, name equals to name, value equals to value. Next ma text area reset అన్నప్పుడు reset button క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇట్ ఈస్ యూజ్ టు క్లియర్ ద ఫామ్ డేటా. ముందు ఎవరైనా ఎంటర్ చేసింటారు కదా అదంతా క్లియర్ చేయడానికి రీసెట్ అనేది యూజ్ చేస్తారు అన్నమాట. Next text area, this tag is used to enter the multiple line text. అంటే ఒక లైన్ కాకుండా నెంబర్ ఆఫ్ లైన్స్ ఎంటర్ చేయడానికి ఇది యూజ్ చేస్తారనమాట. సింటాక్స్ చూడండి, టెక్స్ట్ ఏరియా రోస్ ఈక్వల్స్ టు ఎన్, కాల్ ఈక్వల్స్ టు ఎన్, నేమ్ ఈక్వల్స్ టు నేమ్. ఇక్కడ చూడండి మా టెక్స్ట్ స్లాష్ టెక్స్ట్ ఏరియా. నెక్స్ట్ మా సెలెక్ట్. దిస్ ట్యాగ్ ఈజ్ యూజ్ టు క్రియేట్ ఏ లిస్ట్ బాక్స్. సెలెక్ట్ అనేది ఏం చేస్తుందంటే దిస్ ట్యాగ్ ఈజ్ యూజ్ టు సెలెక్ట్ ఏ లిస్ట్ బాక్స్ ఆర్ ఏ డ్రాప్ డౌన్ లిస్ట్ బాక్స్. సింటాక్స్ వచ్చేసి సెలెక్ట్ నేమ్ ఈక్వల్స్ టు స్ట్రింగ్ సైజ్ ఎన్ మల్టిపుల్ స్లాష్ సెలెక్ట్. వేర్ మల్టిపుల్ ఇట్ అలౌస్ చూస్ సెవరల్ ఆప్షన్. మల్టిపుల్ అంటే సెవరల్ ఆప్షన్స్ అనమాట. నేమ్ అంటే ఇట్ రిప్రజెంట్స్ ద నేమ్ ఆఫ్ ద లిస్ట్ బాక్స్, నేమ్ యొక్క లిస్ట్ బాక్స్ అని. నెక్స్ట్ రిప్రజెంట్ ద నేమ్ ఆఫ్ ద లిస్ట్ బాక్స్ కి ఏం నేమ్ ఇస్తాం? సైజ్ అన్న ఇట్ స్పెసిఫైస్ ద నెంబర్ ఆఫ్ విజిబుల్ ఐటమ్స్ ఇన్ లిస్ట్ బాక్స్. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని విజిబుల్ అవుతాయి లిస్ట్ బాక్స్ లో. నెక్స్ట్ ఆప్షన్. ఆప్షన్ వచ్చేసి ఇట్ రిప్రజెంట్స్ ద సెవరల్ ఆప్షన్స్ ఇన్ ద డ్రాప్ డౌన్ లిస్ట్ బాక్స్. సెవరల్ ఆప్షన్స్ అన్నమాట. సెవరల్ ఆప్షన్స్ ఇన్ ద లిస్ట్ బాక్స్, డ్రాప్ డౌన్ లిస్ట్ బాక్స్. ఇక్కడ చూడండి ఆప్షన్ వాల్యూ ఈక్వల్స్ టు స్ట్రింగ్ సెలెక్టెడ్ నెక్స్ట్ స్లాష్ ఆప్షన్. ఇక్కడ వెన్ సెలెక్టెడ్ ఇండికేట్స్ ద ఇనిషియలీ సెలెక్టెడ్ ఆప్షన్. ఆటోమేటిక్గా సెలెక్ట్ ఇక్కడ ఇస్తే అక్కడ సెలెక్ట్ అయిపోయి ఉంటుంది అనమాట. వాల్యూ ఇండికేట్స్ ద పర్టికులర్ ఆప్షన్ సెలెక్టెడ్, ఏ వాల్యూ ఇచ్చినాము అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తాం చూడండి. ఇక్కడ చూడండి ఈ ఫామ్స్ లో ఒక ఎగ్జాంపుల్ చూస్తాం చూడండి. ప్రోగ్రామ్ మనకి అర్థమవుతుంది. ఒక చూడండి HTML/HTML మధ్యలో బాడీ మధ్యలో ఫామ్ రాశాను. ఫామ్ నేమ్ ఈక్వల్స్ టు ఇన్పుట్, యాక్షన్ ఈక్వల్స్ టు HTML_form, action.asp, మెథడ్ గెట్, నేమ్ వచ్చేసి ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అంటే టెక్స్ట్ బాక్స్, జెండర్ ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు రేడియో, జెండర్ వాల్యూ ఎం అంటే మేల్ అని. నెక్స్ట్ మా ఇన్పుట్ టైప్ రేడియో బటన్, జెండర్ వాల్యూ ఎఫ్ ఫీమేల్. అక్కడ ఇక్కడ చూడండి ఇప్పుడు మనము మీ జెండర్ అన్నప్పుడు మేలా ఫీమేల్ వన్నే సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు కూడా రేడియో బటన్ ఆప్షన్ వన్నే సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ బిఆర్ లాంగ్వేజ్ నోన్, ఇన్పుట్ టైప్ చెక్ బాక్సెస్, నేమ్ ఈక్వల్స్ టు లాంగ్వేజ్, వాల్యూ తెలుగు. నెక్స్ట్ ఇన్పుట్ టైప్ చెక్ బాక్స్, నేమ్ లాంగ్వేజ్, వాల్యూ ఈక్వల్స్ టు ఇంగ్లీష్. అంటే తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఇంకా ఎన్నైనా మనము ఫార్మ్స్ ఇన్పుట్ చెక్ బాక్సెస్ టిక్ పెట్టచ్చు అనమాట. అడ్రస్ టెక్స్ట్ ఏరియా నేమ్ ఈక్వల్స్ టు అడ్రస్, రోస్ ఈక్వల్స్ టు 5, కాలమ్స్ ఈక్వల్స్ టు 15 అంటే మనం డేటా అడ్రస్ కి ఒక రోస్ కాలమ్స్ పెట్టడం అనమాట టెక్స్ట్ ఏరియా అనేది. నెక్స్ట్ సిటీ సెలెక్ట్ నేమ్ ఈక్వల్స్ టు సిటీ, ఆప్షన్ హైదరాబాద్, విజయవాడ. ఎక్కడ ఉన్నారు మరి? హైదరాబాద్ లోనా విజయవాడలోనా? ఆప్షన్ బటన్ అనమాట. నెక్స్ట్ బిఆర్ ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు సబ్మిట్, నేమ్ ఈక్వల్స్ టు సబ్మిట్, వాల్యూ ఈక్వల్స్ టు ఆప్షన్. అంటే సర్వర్లోకి వెళ్ళిపోవడానికి అనమాట.
input type equals to reset, name equals to clear, value ignore, slash bin, slash form, slash word html. అంటే ఇక్కడ ఇన్పుట్ టైప్ రీసెట్ అంటే ముందు చేసినటువంటి క్లియర్ అయిపోవాలా. ఇది ఫామ్స్. ఫామ్స్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ చాప్టర్లో కొత్తగా మీకు ఫామ్స్ ఫ్రేమ్స్ అయ్యి కంపల్సరీ ఫామ్స్ ఫ్రేమ్స్ కంపల్సరీ వస్తాయన్నమాట. ఇక్కడ చూడండి ఫామ్స్ మళ్ళీ రిపీట్ చేస్తాను చూడండి. HTML forms are used to add an element directly and also used to submit the data to the server by the user. HTML forms are used to add an element add చేయడానికి directly and also to submit the data to the server కి డేటా సబ్మిట్ చేయడానికి యూజర్ పంపిస్తే అది ఫామ్ అని అంటారు అనమాట. ద ఫామ్ కంటైన్స్ ఫామ్ ఎలిమెంట్స్ ఏమిటంటే టెక్స్ట్ ఫీల్డ్స్, టెక్స్ట్ బాక్సెస్, డ్రాప్ డౌన్ బాక్స్, రేడియో బటన్స్, చెక్ బాక్సెస్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. క్రియేటింగ్ ఫామ్ ఇక్కడ వచ్చేసి ఫామ్ ట్యాగ్ ఇన్ HTML. ద ఫామ్ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఫామ్. ఫామ్ ట్యాగ్ మెయిన్ అనమాట. ఇక్కడ ఫామ్ ట్యాగ్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఇది ఫామ్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తారు. నెక్స్ట్ వేర్. ఇక్కడ చూడండి యాక్షన్ ఇట్ స్పెసిఫైడ్ వేర్ it specifies where to send the form data when a form is submitted. ఇక్కడ వచ్చేసిమా it specifies where to send the form data when a form is submitted. వచ్చేసిమా ఎక్కడికి మనం డేటాని ఈ ఫామ్ సబ్మిట్ చేస్తున్నాం కదండి యాక్షన్ అని అంటాం అనమాట. మెథడ్ అంటే స్పెసిఫిక్ HTTP మెథడ్ ఇది సెండింగ్ ఫ్రమ్ ఫామ్ డేటా ఫామ్ కి సెండ్ చేస్తారనమాట. గెట్ రిక్వెస్ట్ డేటా ఫ్రమ్ స్పెసిఫైడ్ రిసోర్స్. పోస్ట్ వచ్చేసి సబ్మిట్ డేటా టు ద స్పెసిఫైడ్ రిసోర్సెస్. నెక్స్ట్ మా ఇన్పుట్ ట్యాగ్ వచ్చేసి ద ఇన్పుట్ ట్యాగ్ ఈజ్ యూజ్. ఇక్కడ చూడమ్మా ద ఇన్పుట్ ట్యాగ్ ఈజ్ యూజ్ టు సెలెక్ట్ ఎ యూజర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్సో యూజ్ టు క్రియేట్ ఎ టెక్స్ట్ బాక్స్. ఇన్పుట్ ఏం చేస్తుందంటే ద ఇన్పుట్ ట్యాగ్ ఈజ్ యూజ్ టు సెలెక్ట్ యూజర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్సో యూజ్ టు క్రియేట్ ఏ టెక్స్ట్ బాక్స్ అనమాట. పాస్వర్డ్, చెక్ బాక్స్, రేడియో బటన్, సబ్మిట్ బటన్, రీసెట్ బటన్ ఇవన్నీ అనమాట. నెక్స్ట్ సింటాక్స్ వచ్చేసి ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్, పాస్వర్డ్, చెక్ బాక్స్, రేడియో, సబ్మిట్, నేమ్ ఈక్వల్స్ టు స్ట్రింగ్, వాల్యూ ఈక్వల్స్ టు స్ట్రింగ్. వేర్ type అంటే ఏంటంటే ఇట్ స్పెసిఫైస్ ద టైప్ ఆఫ్ ఫామ్ ఎలిమెంట్. నేమ్ అంటే ఇట్ స్పెసిఫైస్ ద నేమ్ ఆఫ్ ఫామ్ ఎలిమెంట్. వాల్యూ మీన్స్ ఇట్ స్పెసిఫై ద డిఫాల్ట్ వాల్యూ టు ఫామ్ ఎలిమెంట్. నెక్స్ట్ మా టెక్స్ట్ అంటే ఇట్ ఈస్ యూజ్ టు ఎంటర్ ఎ సింగిల్ లైన్ టెక్స్ట్. ఇఫ్ ద వాల్యూ ఈజ్ గివెన్ దెన్ ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ డిఫాల్ట్ వాల్యూ. సింటాక్స్ వచ్చేసి ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్, నేమ్ ఈక్వల్స్ టు నేమ్, వాల్యూ ఈక్వల్స్ టు value. And next my password వచ్చేసి it also used to enter a single line text but the text is marked with ఇక్కడ స్టార్తో. అది ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు పాస్వర్డ్, నేమ్ ఈక్వల్స్ టు నేమ్, వాల్యూ ఈక్వల్స్ టు వాల్యూ. పాస్వర్డ్ అంటే అది ఇంటూగా తీసుకుంటుంది కదా. నెక్స్ట్ మా రేడియో బటన్ అంటే ఇట్ ఈస్ యూజ్ టు క్రియేట్ ఏ రేడియో బటన్ దట్ యాక్సెప్ట్ టు సెలెక్ట్ వన్ ఆప్షన్ ఫ్రమ్ ఏ సెట్ ఆఫ్ ఆప్షన్. అంటే రెండు ఉన్నాయనుకోండి, మనము మేల్ ఫీమేల్ అందులో ఒకటే సెలెక్ట్ చేస్తాం అనమాట. సింటాక్స్ ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు రేడియో, నేమ్ ఈక్వల్స్ టు నేమ్, వాల్యూ ఈక్వల్స్ టు వాల్యూ. నెక్స్ట్ మా చెక్ బాక్స్ వస్తున్నప్పుడు ఇట్ ఈస్ యూజ్ టు క్రియేట్ చెక్ బాక్స్ దట్ అపియర్స్ టు సెలెక్ట్ మల్టిపుల్ ఆప్షన్. ఇప్పుడు లాంగ్వేజ్ అన్నప్పుడు ఇంగ్లీష్, హిందీ, తర్వాత ఉర్దూ, తమిళ్ ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ సబ్మిట్ వచ్చేసి ఇట్ ఈస్ యూజ్ టు క్రియేట్ ఏ సబ్మిట్ బటన్. ఇట్ ఈస్ యూజ్ టు సెండ్ డేటా ఫ్రమ్ ద సర్వర్. సబ్మిట్ బటన్ ఏం చేస్తుందంటే సర్వర్కి డేటాని పంపిస్తుంది. అది సింటాక్స్ ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు సబ్మిట్, నేమ్ ఈక్వల్స్ టు నేమ్, వాల్యూ ఈక్వల్స్ టు వాల్యూ. నేమ్ ఏంది, వాల్యూ ఏంది స్పెసిఫై చేయాలి. నెక్స్ట్ రీసెట్ అంటే ఇట్ ఈస్ యూజ్ టు క్రియేట్ రీసెట్ బటన్. ఇట్ ఈస్ యూజ్ టు క్లియర్ ద ఫామ్ డేటా. ఇంతకుముందు ఏదైనా చేస్తే డేటా అదంతా క్లియర్ కావడానికి రీసెట్ బటన్ యూస్ చేస్తారు. సింటాక్స్ వచ్చేసి ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్, నేమ్ ఈక్వల్స్ టు నేమ్, వాల్యూ ఈక్వల్స్ టు వాల్యూ. నెక్స్ట్ టెక్స్ట్ ఏరియా వచ్చేసి దిస్ ట్యాగ్ ఈజ్ యూజ్ టు ఎంటర్ ద మల్టిపుల్ లైన్ టెక్స్ట్. ఇక్కడ వచ్చేసి సింటాక్స్ టెక్స్ట్ ఏరియా రోస్ ఎన్, కాలమ్స్ ఎన్, నేమ్ ఈక్వల్స్ టు నేమ్ స్లాష్ టెక్స్ట్ ఏరియా. నెక్స్ట్ సెలెక్ట్ వచ్చేసి దిస్ ట్యాగ్ ఈజ్ యూజ్ టు క్రియేట్ ఏ లిస్ట్ బాక్స్ ఆర్ డ్రాప్ డౌన్ లిస్ట్. సింటాక్స్ వచ్చి సెలెక్ట్ నేమ్ ఈక్వల్స్ టు స్ట్రింగ్, సైజ్ ఎన్, మల్టిపుల్ స్లాష్ సెలెక్ట్. నెక్స్ట్ వేర్ మల్టిపుల్ ఇట్ అలౌస్ టు చూస్ సెవరల్ ఆప్షన్స్. నేమ్ వచ్చేసి ఇట్ రిప్రజెంట్స్ ద నేమ్ ఆఫ్ ద లిస్ట్ బాక్స్. సైజ్ వచ్చేసి ఇట్ స్పెసిఫై ద నెంబర్ ఆఫ్ విజిబుల్ ఐటమ్స్ ఇన్ లిస్ట్ బాక్స్. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇట్ రిప్రజెంట్స్ ద సెవరల్ ఆప్షన్స్ ఇన్ ద డ్రాప్ డౌన్ లిస్ట్ బాక్స్. సింటాక్స్ వచ్చేసి ఆప్షన్ వాల్యూ ఈక్వల్స్ టు స్ట్రింగ్ సెలెక్టెడ్,
నెక్స్ట్ మా స్లాష్ ఆప్షన్ ఇక్కడ వచ్చేసిన వేర్ సెలెక్టెడ్ ఇండికేట్స్ ద ఇనిషియలీ సెలెక్టెడ్ ఆప్షన్ వాల్యూ ఇండికేట్స్ ద పర్టికులర్ ఆప్షన్. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ వచ్చేసి HTML/HTML బాడీ స్లాష్ బాడీ మధ్యలో మన ఫామ్ నేమ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ యాక్షన్ ఈక్వల్స్ టు HTML_form_action.asp మెథడ్ గెట్ నేమ్ ఈక్వల్స్ ఇన్పుట్ టైప్ టెక్స్ట్ అని ఇచ్చినాం. ఓకేనా. జెండర్ వచ్చేసినప్పుడు ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు radio name gender name value equals to m male input type radio gender equals to value female male or female ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ మా లాంగ్వేజ్ నోన్ ఏమేమి లాంగ్వేజ్ తెలుస్తుంటే ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు చెక్ బాక్స్ నేమ్ ఈక్వల్స్ టు లాంగ్వేజ్ వాల్యూ వచ్చేసి తెలుగు. నెక్స్ట్ ఇన్పుట్ టైప్ చెక్ బాక్స్ నేమ్ ఈక్వల్స్ టు లాంగ్వేజ్ వాల్యూ ఈక్వల్స్ టు ఇంగ్లీష్. ఇంకా హిందీ రాసుకోవచ్చు మనం, ఉర్దూ తమిళ్ ఏమొస్తే అది రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అడ్రస్ వచ్చేసి టెక్స్ట్ ఏరియా నేమ్ ఈక్వల్స్ టు అడ్రస్ రోస్ ఈక్వల్స్ టు 5 కాలమ్స్ ఈక్వల్స్ టు 15 ఉంది. సో మనం అడ్రస్ రాయడానికి ఈ రోస్ కాలమ్స్ అనమాట. సిటీ మనం ఆప్షన్ అది కూడా ఏది హైదరాబాద్ విజయవాడ అది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇన్పుట్ సబ్మిట్ నేమ్ సబ్మిట్ వాల్యూ యాక్సెప్ట్ అంటే మనకు ఫామ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇన్పుట్ టైప్ రీసెట్ నేమ్ ఈక్వల్స్ టు క్లియర్ వాల్యూ ఈక్వల్ ఇగ్నోర్ అంటే ముందు డేటా అంతా వెళ్ళిపోతుంది అనమాట. ఇది ఫామ్లో ఏమేమి అట్రిబ్యూట్స్ ఉంటాయి దాని సింటాక్స్. తర్వాత ఎగ్జాంపుల్ ఫామ్ అంటే ఇదంతా రాయాలి ఎగ్జాంపుల్. ఫామ్ ఫ్రేమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మా ఫ్రేమ్స్ చెప్తాను చూడండి. ఇక్కడ చూడండి వైట్ అబౌట్ ఫ్రేమ్స్. ఇక్కడ చూడండి HTML frames are used to divide the web page into multiple sections where each section is a load to a separate HTML document. ఇక్కడ ఫ్రేమ్స్ అంటే ఏం లేదు మా, ఇది వచ్చేసి డివైడ్ చేస్తుంది అనమాట. మల్టిపుల్ అంటే రెండుగా, ఇప్పుడు ఒకటి అడ్డంగా వచ్చింది అనుకోండి ఫ్రేమ్, రెండుగా సెక్షన్ డివైడ్ అవుతుంది. వేర్ ఈచ్ సెక్షన్ ఈజ్ లోడ్ సపరేట్ HTML డాక్యుమెంట్ అంటే ఒక పేజ్లో 2 HTML డాక్యుమెంట్ వస్తాయి. ఎందుకు సపరేట్ చేయడం వల్ల, ఫ్రేమ్స్ యూజ్ చేయడం వల్ల. నెక్స్ట్ ఈచ్ HTML డాక్యుమెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ ఫ్రేమ్. ఒక్కొక్క HTML డాక్యుమెంట్ ని ఫ్రేమ్ అంటారన్నమాట. ద ఫ్రేమ్ ట్యాగ్ ఈజ్ డిఫైన్స్ అబౌట్ ద పర్టికులర్ విండో ఆర్ ఫ్రేమ్. ఒక విండో గురించి చెప్తుంది ఒక ఫ్రేమ్ అంటే. Within a frame set tag, a collection of frames in a browser is known as frame set. ఇక్కడ చూడండి a collection of frames in a browser is known as frame set. collection of అంటే ఎక్కువ ఫ్రేమ్స్ ఉన్నాయనుకోండి అప్పుడు దాన్ని ఫ్రేమ్ సెట్ అంటాం అనమాట. ఇక్కడ చూడండి ఫ్రేమ్స్ HTML frames are used to divide the web page. ఎందుకు యూస్ చేస్తారంటే డివైడ్ చేయడానికి యూస్ చేస్తాము మల్టిపుల్ సెక్షన్స్ గా. వేర్ ఈ సెక్షన్ ఈజ్ లోడ్ ఏ సపరేట్ HTML డాక్యుమెంట్. ఒక్కొక్కటి సపరేట్ HTML డాక్యుమెంట్ గా లోడ్ అవుతుంది అనమాట. ఈచ్ HTML డాక్ ఈజ్ కాల్డ్ ఫ్రేమ్. ఒక్కొక్క డాక్యుమెంట్ ఇప్పుడు సపరేట్ అయిపోయినాయి కాబట్టి మనకి ఒక ఫ్రేమ్ పెట్టినామనుకో 2గా డివైడ్ అయిపోతుంది. సో మనకు ఒక డాక్యుమెంట్ లో 2 ఫ్రేమ్స్ ఉంటాయి అనమాట. ద ఫ్రేమ్ ట్యాగ్ డిఫైన్స్ అబౌట్ one particular window or a frame within a 4 frame set tag. A collection of frames in a browser is known as frame set. Next creating frames. ఇక్కడ వచ్చేసి a frame set to use frames in a web page. ఇక్కడ వచ్చేసి ఎందుకు యూస్ చేస్తారంటే to use frames in a web page we use frame set tag instead of body tag. It is used to divide the page multiple frames. ఇక్కడ 2గా డివైడ్ చేస్తుంది అనమాట. సింటాక్స్ అంటే ఫ్రేమ్ సెట్ కాలమ్స్ పర్సంటేజ్ రోస్ అంటే ఎంత కాలం ఎంత అని పర్సంటేజ్ గా చెప్తాం అనమాట. స్లాష్ ఫ్రేమ్ సెట్ వేర్ రోస్ స్పెసిఫై ద నెంబర్ ఆఫ్ సైజ్ ఆఫ్ రోస్, కాలమ్స్ స్పెసిఫై ద నెంబర్ ఆఫ్ సైజ్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఏ ఫ్రేమ్ సెట్. రోస్ ఎంత విడ్త్ కావాలా, ఇప్పుడు డాక్యుమెంట్ 100% ఉంది, 70% 30% అంటే 50% ఎలా డివైడ్ అవ్వాలా అని. నెక్స్ట్ మా బి వచ్చేసి ఫ్రేమ్. ఏ డిఫైన్స్ పర్టికులర్ ఫ్రేమ్ ఆర్ విండో విత్ ఇన్ ఏ ఫ్రేమ్ సెట్ ట్యాగ్. ఫ్రేమ్ సెట్ ట్యాగ్ లో ఫ్రేమ్ యూస్ చేస్తారనమాట. సింటాక్స్ చూడండి ఫ్రేమ్ SRC ఈక్వల్స్ టు ఫైల్ నేమ్, నేమ్ ఈక్వల్స్ టు నేమ్, స్క్రాలింగ్ ఎస్ ఆటో వచ్చేసి నో. ఇక్కడ ఫ్రేమ్ బార్డర్ ఈక్వల్స్ టు 0 1. ఇక్కడ వేర్ SRC డిఫైన్స్ ద URL డాక్యుమెంట్, ద నేమ్ స్పెసిఫై ద నేమ్ ఆఫ్ ద ఫ్రేమ్, స్క్రాలింగ్ అట్రిబ్యూట్ కంట్రోల్స్ ద అపీరియన్స్ ఆఫ్ ది స్క్రాల్ బార్స్. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ మెయిన్ HTML వచ్చేసి ఫ్రేమ్ సెట్ కాలం 25% 25%. నెక్స్ట్ SRC ఫ్రేమ్ A.html B.html C.html ఫ్రేమ్ సెట్ అని ఇచ్చాము. ఇక్కడ home.html వచ్చేసి ఫ్రేమ్ సెట్ రోస్ 20%, టాప్ HTML కాలమ్స్ 20%, డిపార్ట్మెంట్ ఆఫ్ HTML ఇచ్చాము. ఫ్రేమ్ SRC ఈక్వల్స్ టు డిస్క్ HTML స్లాష్ ఫ్రేమ్ సెట్ అలా ఇచ్చాము. నెక్స్ట్ ఇక్కడ టాప్ HTML అని అక్కడ లింక్ ఇచ్చినాము. టాప్ HTML కి ఏం రాస్తాము ఇక్కడ బాడీ టెక్స్ట్ ఈక్వల్స్ టు మెజెంటా సెంటర్ RGM కాలేజ్
అని రాసాం. నెక్స్ట్ సెంటర్ బాడీ అంటే సెంటర్లో హెడ్డింగ్ 1లో ఆర్జిఎం కాలేజ్ అని రావాలి. నెక్స్ట్ డిపార్ట్మెంట్ దాంట్లో సిఎస్సి, త్రిబుల్ ఈఎస్సి, ఈసీఈ అవన్నీ రాసాం. నెక్స్ట్ డిస్క్ దాంట్లో బాడీ, సెంటర్, బిఆర్, డిస్క్రిప్షన్ ఆఫ్ కాలేజ్ ఇవన్నీ రాసాం. అంటే 3 లేసి అవి లింకులు ఇక్కడ పెట్టామన్నమాట. అవి ఒక్కొక్క ఫ్రేమ్లో ఒక్కొక్కటి ఫిట్ అయిపోతుంది అని. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫ్రేమ్ అంటే ఏంటి, దాని సింటాక్స్ కంపల్సరీ రాయాలి. ఎగ్జాంపుల్ అడిగితే ఎగ్జాంపుల్ రాయాలి, ఎందుకంటే ఫ్రేమ్స్ అని అడిగితే విత్ ఎగ్జాంపుల్స్ రాయాలి. ఇక్కడ చూడండి, HTML ఫ్రేమ్స్ ఆర్ యూస్ టు డివైడ్ ఏ పేజ్ ఇంటూ మల్టిపుల్ సెక్షన్స్గా డివైడ్ అవుతుంది అనమాట. వేర్ ఈ సెక్షన్ ఈజ్ లోడ్ ఏ separate HTML డాక్యుమెంట్, ఒక్కొక్కటి సపరేట్ అయిపోతుంది. నెక్స్ట్ ఈచ్ HTML డాక్యుమెంట్ ఈజ్ కాల్డ్ ఫ్రేమ్, ఒక్కొక్క HTML డాక్యుమెంట్ ని ఫ్రేమ్ అంటారు. ద ఫ్రేమ్ ట్యాగ్ డిఫైన్స్ about one particular window or a frame within a frame set tag, a collection of frames in a browser known as frame set. Collection of frames unte danni frame set antaru anamata. Creating a frames ikkada chesi frame set. To use frames in a web page we use frame set tag instead of body tag. It is used to divide a page into a multiple frames ga divide avutayi. Ikkada frame set columns percentage rows percentage slash frame set. Where rows specifies the number and size of rows, columns specify the number of size columns in a frame set. Rows any rows ani, columns ఎంత columns అని స్పెసిఫై చేస్తామంట. ఫ్రేమ్ అనేది డిఫైన్స్ ఆర్ వన్ పర్టికులర్ ఫ్రేమ్ విత్ ఇన్ ఏ ఫ్రేమ్ ట్యాగ్. ఫ్రేమ్స్ SRC ఫైల్ నేమ్ ఈక్వల్స్ టు నేమ్, స్క్రాలింగ్ ఈక్వల్స్ టు ఎస్, నెక్స్ట్ ఆటో, నో, ఫ్రేమ్, బార్డర్ అదంతా సెలెక్ట్ చేసుకుంటాము. ఇది మాత్రం మనం టాప్, డిపార్ట్మెంట్, డిస్క్ డాట్ HTML అని మనం సపరేట్గా క్రియేట్ చేసుకోవాలి. అవి ఇక్కడ లింక్ ఇస్తాం ఫ్రేమ్స్కి. ఒక్కొక్క డాక్యుమెంట్ ఒక్కొక్క ఫ్రేమ్లోకి సెట్ అయిపోతుంది అనమాట. ఇది ఫ్రేమ్స్ ఫార్మ్స్ కంపల్సరీ వస్తాయి ఎగ్జామ్కి. నెక్స్ట్ మీకు ఇమేజ్ కూడా మీకు ఆల్రెడీ చెప్పినాను, ఇమేజ్ ఓకేనా. ఇమేజ్ కూడా ఇంపార్టెంట్. HTML ఇమేజెస్ ఆర్ క్రియేటెడ్ బై యూజింగ్ IMG ట్యాగ్. ద IMG ట్యాగ్ ఈజ్ ఎంప్టీ క్లోజింగ్ ట్యాగ్. ఇక్కడ IMG SRC URL అంటే అడ్రస్, బార్డర్ ఎంత, విడ్త్ నెంబర్, హైట్ నెంబర్, ఆల్ట్ సమ్ టెక్స్ట్ ఇచ్చాం. attributes of IMG అంటే SRC source specify the URL address of the image. Border వచ్చేసి specify the thickness of the border around the image. Next width వచ్చేసి specify the width of the image. Next height వచ్చేసి specify the height of the image. Next alt వచ్చేసి alter text, specify a text to be displayed when an image is not loaded. Next my example, HTML/HTML body background వచ్చేసి home.jpg అనమాట. నెక్స్ట్ ఇమేజెస్ IMG SRC home.jpg అంటే మనం ఆ ఫైల్ ముందే ఉంటుంది అనమాట, ఒక ఫిగర్. నెక్స్ట్ విడ్త్ 100%, హైట్ 100%, బార్డర్ 2 వస్తే మనకి ఆ ఇమేజ్ ప్లేస్ అవుతుంది అనమాట. సో మనకి ఇమేజ్, ఫ్రేమ్స్, ఫార్మ్స్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇవి ఫ్రేమ్స్, ఫార్మ్స్ వచ్చేసి ICTలో సిలబస్ కంటే ఇంకొద్దిగా అడ్వాన్స్ ఉంటాయి అనమాట ఫ్రేమ్స్, ఫార్మ్స్ ఓకేనా. ఇవి HTMLలో మీకు సిలబస్లో ఉండేటివి అనమాట. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడండి. ఫ్రేమ్స్, ఫార్మ్స్, కంపల్సరీ ఇమేజెస్, ఆ మూడిట్లలో కంపల్సరీ వస్తుంది. ఇక్కడ చూడండి చాప్టర్ 1, చాప్టర్ 2లో ఇక్కడ చూడండి. చాప్టర్ 2 చూడండి, హౌ ఇంక్లూడ్ మల్టీమీడియా ఆబ్జెక్ట్స్ HTML విత్ అన్ ఎగ్జాంపుల్, రైట్ అబౌట్ మల్టీమీడియా ఆబ్జెక్ట్స్. ఫ్రేమ్స్, ఇక్కడ ఫార్మ్స్ ఉంది చూడండి. ఫ్రేమ్స్, ఫార్మ్స్ ఓకేనా. చాప్టర్ 1 అది. చాప్టర్ 2లో ఫ్రేమ్స్, ఫార్మ్స్ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా. మల్టీమీడియా ఆబ్జెక్ట్స్ అంటే అవి కొద్దిగా మీకు కష్టమైనా కూడా, బట్ ఇక్కడ ఫ్రేమ్స్, ఫార్మ్స్ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ చదువుకోవాలన్నమాట. ఫ్రేమ్స్, ఫార్మ్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ రాదనమాట. నెక్స్ట్ ఇది మీరు మామూలుగా చాప్టర్ 1లో వచ్చేసి HTML డాక్యుమెంట్ చూసింటారు, మీరు చదువుకొని ఉంటారు ICTలో. స్ట్రక్చర్ ఆఫ్ HTML డాక్యుమెంట్. నెక్స్ట్ డాక్యుమెంట్ బాడీ, హెడ్ సెక్షన్ అంటే ఏంది, టెక్స్ట్ ఫార్మాటింగ్ అంటే తెలుసు, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, హైపర్ లింక్ అంటే ఏంది, టైప్స్ ఆఫ్ హైపర్ లింక్, యాక్టివ్ లింక్, వి లింక్ అవన్నీ చెప్పినాను చూడండి, విజిటర్ లింక్. నెక్స్ట్ వాటర్ లిస్ట్, OL, UL, క్లాస్ అని చెప్పినాను అది. నెక్స్ట్ రైట్ అబౌట్ టేబుల్స్ ఇన్ HTML, టేబుల్స్లో TDT, టేబుల్ డేటా అవన్నీ అంటే ఏంది. నెక్స్ట్ ఇమేజెస్, ఇప్పుడు చెప్పిన చూడండి, రైట్ అబౌట్ ఇమేజెస్ HTML. ఇవి రాయాలన్నమాట. యూనిట్ 1లో HTML మీకు సిలబస్ ఇది. ఫార్మ్స్, ఫ్రేమ్స్, ఇమేజెస్, లిస్ట్, టేబుల్స్ ఇవి ఎక్కువ అడుగుతాడు. సో ఫార్మాట్ అంటే మీకు తెలుసు, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ అవన్నీ. మళ్ళీ ఒక్కసారి చెప్తా చూడండి ఫస్ట్ నుంచి. HTMLలో ఏమేమి ఉన్నాయి, ఏ క్వశ్చన్కి ఎలా రాయాలి ఆన్సర్.
ఇప్పటికి మీకు యూనిట్ 1 రివిజన్ కూడా అయిపోతుంది హెచ్టిఎంఎల్లో. ఇక్కడ చూడండి మా. చూడండి హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ ఆఫ్ హెచ్టిఎంఎల్ అంటే తెలుసు కదా మీకు. HTML/HTML హెడ్/హెడ్ ఇవన్నీ రాస్తాము. మళ్ళీ హెడ్లో టైటిల్ వస్తుంది, బాడీలో మెయిన్ కంటెంట్ ఆఫ్ ది డిస్ప్లే అవుతుంది. ఇది తెలుసు కదమ్మా. హెడ్ సెక్షన్లో బాడీస్, ఇక్కడ వచ్చేసి హెడ్ సెక్షన్, బాడీ సెక్షన్ ఉంటుంది HTML డాక్యుమెంట్లో. హెడ్ సెక్షన్లో టైటిల్ చేస్తాము, బాడీ సెక్షన్లో మనం ఏం డిస్ప్లే అవ్వాలనేది రాస్తాం అన్నమాట. నెక్స్ట్ డాక్యుమెంట్ హెడ్లో మళ్ళీ మనం సిఎస్ఎస్లో అలా చేసేటప్పుడు, తర్వాత జావా స్క్రిప్ట్లో స్టైల్, టైటిల్, స్క్రిప్ట్, మెటా, లింక్ ఇవన్నీ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ మా డాక్యుమెంట్ బాడీ అన్నప్పుడు బ్లాక్స్, కామెంట్స్ ఎలా రాస్తాము. నెక్స్ట్ పేరాగ్రాఫ్, మా పేరాగ్రాఫ్ ట్యాగ్ అన్నప్పుడు ఆ పేరాగ్రాఫ్ ఎలా అలైన్ అవ్వాలి, రైట్, సెంటర్, జస్టిఫై ఇదంతా రాయాల. నెక్స్ట్ మా హెడ్డింగ్ ట్యాగ్స్ వచ్చేసి H1 అలైన్ ఎలా సెంటర్ అవ్వాలి, రైట్ అవ్వాలి, జస్టిఫై అవ్వాలి అలాగనమాట. నెక్స్ట్ మా హారిజాంటల్ రూల్ అంటే జస్ట్ ఇలా ఇదేమంటారు లైన్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి అలైన్ లైటా, సెంటరా, షేడ్ ఉందా, షేడ్ ఇవ్వకుండా ఉండాలా, సైజా, విడ్త్ ఎంత ఇవ్వాలా, ఇదంతా కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ మా ఇక్కడ చూడండి, హెడ్డింగ్స్ ఉన్నాయి కదా, అవన్నీ 6 ఉన్నాయి. అవన్నీ మనకి ఎగ్జాంపుల్ అనమాట. H1/H1, H2/H2 అలాగా. నెక్స్ట్ మా అలా H6 వరకు ఉన్నాయి. నెక్స్ట్ టెక్స్ట్ ఫార్మాటింగ్ టెక్స్ట్ అంటే మనకి తెలుసు కదా. టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ ఇన్ HTML అంటే బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, టైప్ రైటింగ్ టెక్స్ట్, సూపర్ స్క్రిప్ట్, సబ్ స్క్రిప్ట్, బిగ్, స్మాల్, సెంటర్, స్లాష్ సెంటర్ అలాగా. నెక్స్ట్ మా HTML బాడీ, ఇది స్ట్రాంగ్ ట్యాగ్, బిగ్ ట్యాగ్ ఎలా, ఎంఫసిస్ ట్యాగ్ అలా మనకి అవుట్పుట్ వస్తుందన్నమాట. నెక్స్ట్ మా ఫాంట్ ట్యాగ్, ఫాంట్లో ఎంత సైజు, అదే మనకు అక్షరాలు పెద్దగా కావాలంటే ఎలాగా, ఫాంట్ సైజ్ 7, 3, 2, 1 అలా ఉందన్నమాట. నెక్స్ట్ మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైపర్ లింక్స్ తెలుసు కదా. హైపర్ లింక్స్ 3 టైప్స్ ఉన్నాయి మనకి, వి లింక్, ఏ లింక్ అలా. ఇక్కడ వచ్చేసి క్లిక్కబుల్ ట్యాగ్, టిక్కబుల్ ఇమేజ్, హైపర్ లింక్, మ్యారిటో హైపర్, మీరు ఏ లింక్, వి లింక్ అది కూడా రాయొచ్చు అనమాట. నెక్స్ట్ మన లిస్ట్ అంటే తెలుసు కదా, ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్, డిఎల్ అంటే డెఫినేషన్ లిస్ట్. ఇక్కడ చూడండి మా ఓఎల్ అంటే యూఎల్, ఎల్ఐ, డిఎల్, డిటి, డిడి ఇవన్నీ ఆర్డర్డ్, అన్ఆర్డర్ లిస్ట్ ఇవన్నీ వస్తాయి అనమాట. ఆర్డర్ అంటే 1, 2, 3, 4 అనమాట, ఏబిసి అలా. అన్ఆర్డర్ లిస్ట్ అంటే డిస్క్, సర్కిల్, స్క్వైర్ ఇలాగనమాట. ఓకేనా. ఇది లిస్ట్ ఐటమ్ ఇవి ఎట్లా ఉంటాయి, డెఫినేషన్ ఐటమ్ ఎట్లా ఉంటుంది, ఓకేనా. మీకు అన్ని చూపించాను లాస్ట్ క్లాస్లో. నెక్స్ట్ మా టేబుల్స్ అంటే ఏంది, దానికి యాట్రిబ్యూట్స్ ఏంటివి అంటే బార్డర్, విడ్త్, లైన్, సెల్ ప్యాడింగ్, సెల్ స్పేడింగ్ ఇవన్నీ. నెక్స్ట్ టేబుల్ రో అంటే టేబుల్ రో అనమాట. అది ఎలాగా మధ్య లెఫ్టా, రైటా, సెంటర్ ఎలా టేబుల్ డేటా, అందులో డేటా ఎలా అవ్వాలి. రో స్పాన్ అంటే మెర్జింగ్ అనమాట, ఎలా అవుతుంది అని. నెక్స్ట్ ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ టేబుల్ అనమాట. నెక్స్ట్ మల్టీమీడియా ఆబ్జెక్ట్స్ అన్నప్పుడు నేను చెప్పిన చూడండి, ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇది అడ్వాన్స్ HTML అని ఇది అనమాట. MIDI అంటే ఏంది, MP3 అంటే ఏంది, ఎట్లా ఆబ్జెక్ట్స్ ఇన్సర్ట్ చేస్తాము ఇది అనమాట. లాస్ట్ క్లాస్లో చెప్పినాను నేను ఇది. నెక్స్ట్ ఇన్సర్టింగ్ ఆబ్జెక్ట్స్ ఇవన్నీ మల్టీమీడియా దాంట్లోకి వచ్చేస్తాయి అనమాట. నెక్స్ట్ ఫ్రేమ్స్, ఫార్మ్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఫ్రేమ్స్, ఫార్మ్స్, ఇమేజెస్, టేబుల్స్ ఇవన్నీ HTMLలో వస్తాయన్నమాట. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు రాసుకోండి. ఒక యూనిట్ రివిజన్ చేస్తున్నాను కదా, అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏదైనా రాసుకోండి. ఏమా స్నేహ, సుమా వినిపిస్తుందా? స్నేహ వినిపిస్తాను మేడం. ఏమా ఇవి రాసుకుంటారా? ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి చూసుకుంటారా మీరే HTMLలో? ఎగ్జాంపుల్స్ రాసుకుంటాం మేడం. ఏమా ఎగ్జాంపుల్స్ రాసుకుంటారా? ఓకే. మీ మెటీరియల్ మీకు పంపించినాను, మీ గ్రూప్లో ఉందా? డిలీట్ అయిందా, మళ్ళీ పంపించమంటారా?
ఎగ్జాంపుల్స్ రాసుకో. ఓకే, అర్థమైంది కదమ్మా. హెచ్టిఎంఎల్ చాప్టర్ అంతా ఇది ఒక చాప్టర్ రివిజన్ చేశాను. మీరు ఆల్రెడీ మీరు ఫస్ట్ చెప్పినా ఎప్పుడో మర్చిపోయి ఉండొచ్చు. మొత్తం హెచ్టిఎంఎల్ అంతా ఇది. నెక్స్ట్ క్లాస్లో సిఎస్ఎస్ స్టార్ట్ చేశాను, యూనిట్ 2. ఓకేనా? ఓకే మేడం. ఇప్పుడు అర్థమైందమ్మా ఇది హెచ్టిఎంఎల్ అంతా క్లియర్గా? ఎస్ మేడం. ఏమన్నా అర్థం కాలేదా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఫార్మ్స్, ఫ్రేమ్స్, ఇమేజెస్, టేబుల్, లిస్ట్ ఖచ్చితంగా నేర్చుకోండి. అవి ఒక 5 క్వశ్చన్స్ ఈ చాప్టర్లో. మిగతా అంటే మీరు ఆల్రెడీ నేర్చుకో ఉంటారు. ఫార్మ్స్, ఫ్రేమ్స్, ఇమేజెస్, టేబుల్, లిస్టులు. ఓకేనా? ఓకే ఇవి మేడం. ఎగ్జాక్ట్గా వస్తాయి. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి మా. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా అందులోనే ఉన్నాయి, రాసుకోండి. సిలబస్ అందులోనే ఉంది. నేను ఇప్పుడు చెప్పినది కదా, దాంట్లో ప్రోగ్రామ్స్ అన్నీ కూడా అందులోనే ఉన్నాయి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి మా, మాట్లాడండి. చదువుకోండి మా, మళ్ళీ ఎగ్జామ్స్ ఎప్పుడైనా అనొచ్చు మీకు. థిరీనే కాబట్టి మీకు ప్రాబ్లం లేదు, మీరు చదువుకోండి. ఓకేనా? మా క్లాస్ నేను 10కి అలా పెడతాను. ఇప్పుడు జాయిన్ అవ్వండి. స్నేహాకు ఫోన్ చేస్తాను, జాయిన్ అవ్వమని చెప్తుంది. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి పాపా? మేడం మాకు 10కి క్లాస్ ఉంది మేడం. ఏం క్లాస్ ఉంది 10కి? హిస్టరీ క్లాస్ సార్ తీసుకుంటాడన్నారు. నేను మామూలుగా 10కే కదా మీరు రోజు తీసుకుండేది. అవును మేడం, ఈరోజు సార్ మెసేజ్ పెట్టారు అందరూ అటెండ్ అవ్వాలా, లేకుండా 12కి తీసుకుంటారు సార్. మరి 12కి ఫ్రీనా మీరు? తీసుకోండి మేడం, ఇప్పుడు తీసుకోండి. ఏంటిమా ఇప్పుడు తీసుకునే 9:45 కదా అయింది, 10:30 అవుతుంది. ఓకేనా? 10:30కి సార్ తీసుకోమనమ్మా. మీరు స్టార్ట్ చేసే లోపల అవుతుంది మేడం, 10:15 అలా. సరే, ఇప్పుడే స్టార్ట్ చేసేనా? ఎస్ మేడం. ఓకే సరే, మీరు జాయిన్ అవ్వండి. నేను ఎగ్జిట్ అవుతాను ఇక్కడ. ఓకేనా? సరే, ఓకే మేడం. ఓకే ఎగ్జిట్ అవుతామా? ఓకే.